హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తిలక్ వర్మ రిటైర్డ్ హర్ట్ కావడం వల్ల చాలామంది ట్రోల్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా ఇచ్చాడా లేక మహిళ జయవర్ధన ఇప్పించాడా? దీని గురించి ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అతను చేసిన పరుగులైతే 23 బంతుల్లో 25 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేటు 108 ఉంది. 2 4లు చేశాడు. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, చెప్పాలంటే ఫస్ట్ ఎప్పుడు వచ్చాడంటే 8.1 అంటే 8 ఓవర్ల తర్వాత వచ్చాడు. అప్పుడించి స్టిల్ 19th వరకు ఆడినాడు. కానీ బాల్స్ ఎక్కువ తిన్నాడు మీన్స్ ఆడిన తక్కువ బాల్సే. 24 23 అంటే తక్కువనే. కానీ ఆ పిచ్ అనేది చాలా డిటరేట్ అయిపోతుంది. అంటే బ్యాట్ మీదకి రావట్లేదు. అందుకు చాలా స్ట్రగుల్ అయినాడు. చాలా మ్యాచ్లు ముంబై ఇండియన్స్ గెలిపించాడు. అప్పుడప్పుడు 2 బౌండరీస్ కొట్టాడు తిలక్ వర్మ. కానీ ట్రస్టింగ్ లేకపోతే ఎలా భయ్యా? ఓడిపోతుంది అని తెలిసినప్పుడు ఇంకా ఇవ్వాలి కదా ఛాన్సు. మీరు స్వతంత్రంగా తీసుకొని ఇప్పుడు ఏం జరిగింది? లాస్ట్ ఫెయిల్ అయింది. ఎవరు? శాంతనరు రమ్మన్నారు, వచ్చినా ఏం ఉపయోగం ఉంది చెప్పు? ఓడిపోయింది మొత్తానికి. ఇంకా పార్ట్నర్షిప్ సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ మధ్యలో 68 వచ్చింది. అదైనా గుర్తుపెట్టుకోలేదా? లాస్ట్కి అలా జరగడం తప్పే. ఏంటంటే రిటైర్డ్ హర్ట్ ఇవ్వడం చాలా తప్పు. ఇంకా హార్దిక్ పాండ్యా మధ్యలో 28 పార్ట్నర్షిప్ వచ్చింది. లాస్ట్ ఓవర్లో 22 రన్స్ చేయాలి. అప్పటికి ఎవరు వచ్చాడు? శాంటనర్ వచ్చాడు. అతను కొడతాడా? బ్యాటింగ్ ఆల్రౌండరా? అతను బౌలింగ్ ఆల్రౌండర్. ఇతనికి ఉనింటే ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగేది. ఆ కాన్ఫిడెన్స్ని దెబ్బతీశారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా తీశాడా లేక మేనేజ్మెంట్ తీశారా నాకైతే తెలీదు. అదైతే చాలా తప్పు భయ్యా. ఎందుకంటే తిలక్ వర్మ ముంబై ఇండియన్స్కి కష్టకాలంలో చాలా మాటలు ఆదుకున్నాడు. ఈ ఎఫెక్ట్ అనేది కమింగ్ గేమ్స్లో ఖచ్చితం చూపిస్తుందని నేను అనుకుంటున్నా. తెలుగు పిల్లోడిని ట్రోల్ చేయకుండా ఆపండి భయ్యా. ఇదంతా ముంబై ఇండియన్స్ వల్లనే జరుగుతుంది. కెప్టెన్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ ఉంటే ఇలాంటి పనులు చేసేవాడే కాదు. హార్దిక్ పాండ్యా చేశాడంటే నేనైతే బిలీవ్ చేయను. ఎందుకంటే ఇప్పుడు మంచిగానే మాట్లాడుతున్నాడు. నిన్న ఓడిపోయిన తర్వాత కూడా ఇదంతా టీం వల్లనే ఓడిపోయిందని చెప్పాడు. ఇండివిజువల్గా ఒకరి పేరు కూడా చెప్పలేదు. కానీ మేనేజ్మెంట్ బాగలేదు, కెప్టెన్ బాగలేదు. ఇంకా తప్పదు. ఎందుకంటే జస్ట్ మూవ్ ఆన్ కావాలి. నెక్స్ట్ మ్యాచ్కి బాగా ఆడాలని మనస్ఫూర్తిగా తిలక్ వర్మని కోరుకుంటున్నాను. అదొక్కటే, ట్రోల్ చేయకుండా ఆపండి. డెఫినెట్గా నెక్స్ట్ మ్యాచ్లో కొడతాడు. ఎక్కడంటే ఆర్సీబీ మ్యాచ్లో భయంకరంగా కొడతాడని అనుకుంటున్నాను. ఇంకా మీరు తిలక్ వర్మ ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.